వసంత కృష్ణ ప్రసాద్ ఒకప్పటి నందిగామ శాసనసభ్యుడు, రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన వసంత నాగేశ్వరరావు గారి కొడుకు. ప్రస్తుతం మైలవరం నియోజకవర్గ శాసనసభ్యుడు. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి శాసనసభ్యుడు. ఆయన ప్రధానమైనటువంటి ఆదాయ వనరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఈయన కట్టించినటువంటిది అతిపెద్ద కుంభకోణం అట, దారుణమైన కుంభకోణం అట. ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా సర్వే నెంబర్ మార్చేసి దాన్ని రియల్ ఎస్టేట్ కింద కట్టారట. ఈ విషయం మనం చెప్పట్లేదు. హైడ్రా ఏదైతే హైదరాబాద్కి సంబంధించి ప్రత్యేకించి ఆక్రమణ నిర్మూలన దళం ఏర్పాటు చేశారో, చట్టబద్ధంగా ఏర్పాటు చేశారు. వాళ్ళు కావాలని శనివారం ఆదివారం కూల్చివేతలు పెట్టుకున్నారు. ప్రత్యేకించి ఆ ప్రాంతంలోనే ఏంటది, చివరికి అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారట, అమ్మారట, ప్లస్ అక్కడే ఆఫీస్ పెట్టుకున్నారట. అవన్నీ అక్కడే ఉన్నాయట. ఆ మొత్తం ఉండగా అది వాస్తవంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ అయితే సర్వే నెంబరే మార్చేసి చేశారు అన్నటువంటి పాయింట్ మీద ఇప్పుడు యాక్షన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. అందులో భాగంగా చాలా పెద్ద ఎత్తున కూల్చివేతలు జరుగుతున్నాయి. శని ఆదివారాలు స్టే ఇవ్వడం ఉండదు కాబట్టి, కోర్టుల్లో అవకాశం ఉండదు కాబట్టి పర్టికులర్గా ఇప్పుడే పెట్టారు. వసంత కృష్ణ ప్రసాద్ కాంగ్రెస్తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉంటే ఇక్కడ చంద్రబాబు గారి శిష్యుడే అక్కడ, లేదా చంద్రబాబు గారి సహచరుడైనటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కూడా. కానీ ఇక్కడ ఇది జరిగింది అంటే ఏం జరుగుతోంది అక్కడ? వాస్తవంగా వసంత కృష్ణ ప్రసాద్ గెలవడానికి ఆర్థిక స్థిరత్వం ముఖ్యం. ఏళ్ల తరబడి పాపం తెలుగుదేశంలోనే ఉన్న డబ్బులు లేకపోవడం, అంటే వసంత కృష్ణ ప్రసాద్ ఖర్చు పెట్టగలిగినంతటి డబ్బులు లేకపోవడం దేవినేని ఉమామహేశ్వరికి శాపమైంది. మొట్టమొదటి నుంచి నందిగామలో ఈ రెండు కుటుంబాలకి మధ్యన ఫైట్ ఉండేది, దేవినేని వసంత వాళ్ళకి. వసంతని దెబ్బకొట్టి నందిగామలో ఆధిపత్యాన్ని సాధించాడు దేవినేని రమణ. ఆ దేవినేని రమణ వారసుడుగా ఈయన కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అలాగే సుదీర్ఘకాలం పాటు సాగినటువంటి ఆధిపత్యానికి తర్వాతన ఏదైతే నందిగామ కాస్త రాజశేఖర రెడ్డి హయాంలో రిజర్వేషన్ కోటా కిందకి వెళ్ళిపోవడంతో మైలవరం వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది. మైలవరంలో ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే, ఒకసారి గెలిచిన వాళ్ళు రెండోసారి వెంటనే గెలవడం ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు ఆ రికార్డుని తిరగరాశారు. కాకపోతే పార్టీ మారడం ద్వారా సాధ్యమైంది. వసంత కృష్ణ ప్రసాద్ క్రిందసారి వైసీపీ తరఫున, ఇప్పుడు తెలుగుదేశం తరఫున ఒకే పార్టీ తరఫున వరుసగా గెలవడం అన్నటువంటిది సాధ్యం కావట్లేదు. ఇప్పుడు అట్లాంటిది సాధ్యం చేసుకోగలిగారు. బట్ ఎలాగా, దేవినేని ఉమాకే సీట్ ఎందుకు ఇవ్వలేదు? డబ్బులు ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేడు కాబట్టి. అలాగే వసంత కృష్ణ ప్రసాద్ గెలువులో కీలకమైంది ఏంటి, వసంత కృష్ణ ప్రసాద్కి టికెట్ ఇవ్వకుండా అక్కడ ఒక సాధారణ పేద వ్యక్తికి, బీసీ వ్యక్తికి జగన్ టికెట్ ఇవ్వడం వల్ల అతనికి ఖర్చు కూడా జగనే పెట్టుకోవాల్సి వచ్చింది. దాదాపుగా 20-30 కోట్ల దాకా జగనే పెట్టుకున్నాడు. బట్ అక్కడ అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టగలిగినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ అక్కడ విజయం సాధించగలిగారు. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించినటువంటి ప్లేసుని హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ రియల్ ఎస్టేట్ ఏరియాని కొట్టినటువంటి దెబ్బ మామూలు దెబ్బ కాదు. వాస్తవంగా అయితే కనుక ఇది ఒక పెద్ద కుంభకోణం అనాల. ఆ ప్రభుత్వపు భాషలో చెప్పాలంటే, హైడ్రా భాషలో చెప్పాలంటే హైడ్రా కొట్టేసిందంటే మరి ఆక్రమణ నిర్మూలననే కదా. అది కూడా ప్రభుత్వ భూమిని, అంటే అదేది ఇంతవరకు కూడా చెరువుల పరిరక్షణ కోసం ఉన్నటువంటి హైడ్రా ఆ తర్వాత సంపూర్ణ లెక్కలోకి వస్తున్నటువంటి సిచ్యువేషను. ఇప్పుడు చూస్తే అలాంటి ఆక్రమణల్ని కూల్చేయడం అన్నది సంచలనం.